జగమంత కుటుంబం నాది ఏకాకి జీవి ఎందుకు నేను ఎందుకు నన్ను ఇక్కడ నీల్ నీల్ వాట్ ఇస్ ద ప్రాబ్లం రే నో 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 నువ్వు ఏడవకూడదు నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏం చేయాలి స్మైల్ 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 నందా చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక టెల్ మీ రే నాకు కాబోయే భర్త మీ గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి ఏ చేత కదా సరే ఇంకెవరినైనా చూసుకుంటాను నీ నందా గురించి నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు ఐఎమ్ ఏ బిగ్ షాడిస్ట్ యు నో రియల్లీ యా బెల్లతో కొయ్యడం అదే ఎక్స్ప్రెషన్ చూ సూదులతో గుచ్చడం సిగరెట్ తో కాల్చడం ఇలాని తిప్పి తిప్పి కొట్టడం ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ యూనో ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి ఆ తర్వాతే పెళ్లి రన్ రన్ అయితే 2 రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి ఏమైంది నీళ్ళు I will cigar you. I will pin you. I will blade you. I will pin you. I will blade you. I will cigar you. Please don't waste time. I want to rape you. Please come on, Ray. No. తప్పు చేస్తున్నావు. రక్తపాతాలు నన్ను పంపించేయి. పంపితే ఏం చేస్తావురా? అర్జెంట్ గా రేప్ చేయాలి. పంపు. ఎందుకలా? నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుస. వాడు గుసగుస ఏంటో చూడరా. అసలు ఏం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇది ఉన్ని నేను ఇక్కడ ఉండిపోతా. టైం ఇస్ గోల్డ్. ఐ రేప్ యు. డోంట్ వేస్ట్ టైం. వాడిని తీసుకెళ్ళండి రా. నో నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు. నిన్ను లబోదిబోలాడిస్తా. నందా పౌర పెద్దవాళ్ళు తేరు. చూడు నందా. మహేష్ నందా. సరే అలానే అనుకో. నీళ్ళు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల వాళ్ళని తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. గో. అమ్మా కడుపులో మాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల. చూడండి పచ్చి పెట్టాడు. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు. దుడ్డపోతులు డబ్బు కొడుతున్నట్టుంది ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు. ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను